ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ దానధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సౌమిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం రా. దేవుడిని ఎన్నాళ్ళు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు. మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి. నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మం నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి గుమ్మం. ఇది అంగీకరిస్తుంది. నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా, ఈ కోసం. లక్ష్మి వచ్చింది. ఇంకా సీతారామాలి. భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావా నాయనా? నీకు తెలీదమ్మా, తెల్లారేలోగా ఊరు తెలియ పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా. మరి భిక్షపతి వదలొద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాసు. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వస్తాం బాబు. పద. ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతాను. లేకపోతే అన్వర్, అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. రావుడు, నువ్వు శ్రీరామచంద్రుడు వాడు. ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే, అహంకారం. అది నా సొంతం.
పిల్లలు వెళ్ళిపోయారు, కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. అవే మాటలమ్మా, నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకగలనన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్నెప్పుడు నిండు ముత్తైదుగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. ఏమిటి సీత? వడ్డానం పట్టట్లేదా? సరిగ్గా పెట్టండి. పేరంటానిక భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి, మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు. అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని, నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు. సీత, నా మీద కోపం వచ్చిందా? అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు, ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని. పిల్లలేమైనారు? ఇల్లు వదిలిపోయినారు. పెండ్లాము లోకం ఏడ్చిపాయ. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బులేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు. పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి
ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆ ఆలయాన్ని పడగొట్టక్కర్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. రావుడు, 6 నెలల తర్వాత నీకు శుభార్త. నీకు మనవడు పుట్టాడురా. మావయ్య, బిడ్డకి చివరిగా ఏం పట్టించారు? పాలు తాగించా. పాలలో విషయం కలిసింది. సిస్టర్, కాల్ డాక్టర్ రెడ్డి. చివరిగా పాలు ఎవరు పట్టించారు? పాలలో ఏం కలిపావు? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. చెప్పదు బాబు. మీ మరదలే డబ్బిచ్చి బాబుకు పాలలో విషం కలపమని చెప్పింది.
ఒరే రామన్న, దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు. కింద జన్మలో చేసిన పాపం వల్ల నీ తండ్రి అలా అయిపోయాడు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా. దేవుణ్ణి చూపించు అన్నావు. నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా? రామన్న, శాపాన్ని ఎదిరించి పుట్టాడని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరి తీస్తారా? కొడుకుల్ని, కోడల్ని, మనవణ్ణి, భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి నిన్ను ప్రాధేయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది నా చెల్లెలు. బ్రతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు. కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా, ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం మిగలరా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. అయ్యా గారు, రామన్న, నీ వల్ల ₹1 కోటి ఆస్తి నష్టపోయాను. నేను ఇష్టపడిన సీతను నాదానిగా చేసుకోలేకపోయాను. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వనురా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. అయ్యా, శివలింగం. ఏయ్, రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో.
చూసావరా భగవంతుడు లీలా, నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు. ఇక మురళికి శిక్ష పడదు, నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. సీతమ్మ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందిరా. గాలి, భూమి, నీరు, తల్లిదండ్రులు, స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు. జీవితం చరితార్థం చేసుకున్నాడు.